ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇందిరా ప్రియదర్శిని ఇందిరా గాంధీ గారిది మై ఫేవరెట్ లీడర్ అనమాట. లేడీ హిట్లర్ అని ఆవిడ పేరు. ఆవిడది వచ్చేసి వర్ధంత్ అనమాట. ఆవిడ పుట్టింది వచ్చేసి 1917, చనిపోయింది వచ్చేసి 1984 31st అక్టోబర్ అనమాట. రాజీవ్ గాంధీ 1991 చనిపోయారు. అండ్ మనకు తెలిసిందే ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రియమైన అమ్మాయి, కూతురు అనమాట. సో ఆయన ఫిరోజ్ గారిని లవ్ చేయడం, ఫిరోజ్ గారు ముస్లిం అవ్వడం, జవహర్లాల్ నెహ్రూ గారు ఒప్పుకోకపోవడం, గాంధీ గారు వాళ్ళ ఇంటి పేరు ఇచ్చి చేయడం ఇవన్నీ మనకు తెలిసింది. ఆల్రెడీ నేను ఆవిడ బర్త్డే రోజు వీడియో పెట్టాను, చెక్ చేయండి, అది ట్విట్టర్ వీడియో పెడతాను. సో డెత్ డే రోజు అవన్నీ చెప్పి మీకు మళ్ళీ డబల్ టైం చెప్పాలనుకోవట్లేదు. సో మనకు తెలిసింది ఇందిరాగాంధీ గారి ముందు ప్రజెంట్ ఉన్న ఏ లీడర్ పనికిరారు అనమాట. ఆవిడ అట్లా పాలించింది. హిట్లర్ అంటే మనకి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఈవిడ మంచి హిట్లర్ అనమాట, చెడు హిట్లర్ కాదు. హిట్లర్ అని నిరూపించడానికి కాదనమాట. ఏదైనా సరే దేశం కోసం చేసిద్ది. ఇండియా పాకిస్తాన్ వారు కావచ్చు, ఇండియా బంగ్లాదేశ్ వారు కావచ్చు, ఇలా చాలా విషయాల్లో మనకైతే ఇండియాకైతే హెల్ప్ చేసింది ఈవిడ. సో ఆవిడ రుణం ఇప్పటికైతే మర్చిపోలేం మన ఇండియన్స్. బంగ్లాదేశ్ విడిపోవడంలో కావచ్చు, ఈస్ట్ వెస్ట్ బంగ్లాదేశ్ అవ్వడం కావచ్చు. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వచ్చేసి కలకత్తా, ఈస్ట్ బెంగాల్ వచ్చేసి బంగ్లాదేశ్. మీకు తెలుసు, తెలియకపోతే ఇదైతే తెలుసుకోండి. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం వదిలేయడం కూడా కారణం ఉందన్నమాట. అప్పుడు పాకిస్తాన్ యుద్ధం వల్ల కొంచెం మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి బోర్డర్లో పాకిస్తాన్ మొక్క అయితే అటు వదిలేశారు. దాన్ని POK అంటారు, పాక్ అధికృత కాశ్మీర్. సో దాని హిస్టరీ గురించి చెప్పాలంటే షార్ట్లో అవ్వదు, ఫుల్ వీడియోకి జరిగి ట్రై చేస్తాను. కామెంట్లో ఫుల్ వీడియోని పెట్టండి, ఎందుకంటే ఫుల్ వీడియోకి లైక్స్ రాకపోవడం వల్ల అది చేయట్లేదు. హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఇందిరాగాంధీ గారిది ఈరోజు 41st బర్త్డే అనమాట. జవహర్ మేడం, అమర్ రహే, సెల్యూట్, జై హింద్. అండ్ ఇవిడ మన ప్రైమ్ మినిస్టర్ కూడా చేశారనమాట. సో ఇందిరాగాంధీ గారు మీకు ఎంతమంది తెలుసు, మీరు ఎంతమంది ఆవిడ పుట్టిన టైంలో ఉన్నారు, ఆవిడ చనిపోయిన టైంలో ఖచ్చితంగా కాంటాక్షన్ చెప్పండి. నేను పుట్టింది 96. సో నేను ఆవిడ పుట్టిన టైంలో అయితే లేను, ఆవిడ చనిపోయిన టైంలో కూడా లేను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందిరాగాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు. పొద్దున్న ఆయన వీడియో చేశాను బర్త్డేకి, అది కూడా చూడండి, అది యూట్యూబ్ వీడియోలో ఉంటుంది. ఇలా ఎంతోమంది మన ఇండిపెండెన్స్ డే వచ్చాక కూడా మనకి చాలా అబ్దుల్ కలాం గారు కావచ్చు, వాజ్పేయి గారు, ఇట్లా మనకి దేశానికి సేవ చేశారు. ఇప్పుడున్న నాయకులు సేవ తర్వాత మనీ ముందు అంటున్నారు అనమాట. సో ఇక్కడి నుంచైనా నాయకులు మంచిగా అనుకుంటారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.